నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. శ్రీ న్యూస్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. గత ఎన్నికలలో దేవునిపై ఒట్లు పెట్టి ప్రజలకు చేసిన వాగ్దానాలను ఈ సంక్రాంతి పండుగ సందర్భంగానైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు మహబూబాబాద్ జిల్లా PRS అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలోత్ కవిత. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మిలిటరీ కాలనీలో BRS జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలోత్ కవిత మహబూబాబాద్ మున్సిపాలిటీ 23వ వార్డులో కౌన్సిలర్ శ్రీదేవి రఘుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలను ముగ్గులు వేసి ప్రారంభించారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు సతీమణి సంధ్యారాణి ఈ ముగ్గుల పోటీలలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ముగ్గులను వేశారు. మహిళలు వేసిన రంగురంగుల రంగువల్లులు అందరినీ ఆకర్షించాయి. మహిళలు వేసిన ముగ్గులకు మొదటి 4 బహుమతులతో పాటు పాల్గొన్న మహిళలందరికీ బహుమతులను ప్రదానం చేశారు. BRS జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలోత్ కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా కేసీఆర్, KTRలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుదోవ పట్టించేందుకు కాలయాపన చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా సంక్రాంతి పండుగ సందర్భంగా రైతు భరోసా, రుణమాఫీ, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు పథకాలను అమలు చేయాలని ఆమె నెల రోజులు దాటిపోయింది. మీరు 100 రోజులు చేస్తారన్న కార్యక్రమం కూడా ఇవాళ వరకు చేయలేదు. సంక్రాంతి సందర్భంగా నేను ఒక మహిళగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏదైతే మహాలక్ష్మి ఉందో దాన్ని త్వరగా ఈ సంక్రాంతి నుంచే ప్రారంభించే విధంగా కూడా మీరు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని సంక్రాంతి సందర్భంగా అందరిని కోరుతా ఉన్నాం. అదొకటే కాదు, రైతులు కూడా దాదాపు తెలంగాణ రైతులందరూ ఏమనుకుంటే కేసీఆర్ గారి పాలన చాలా బ్రహ్మాండంగా ఉంది, రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు, కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఎంతో సాయం చేసినాడు, ఒక పాటు చూద్దాం మనం అని చెప్పి రైతులు అందరూ కూడా, కౌలు రైతులు కూడా ఇస్తాము, కూలీలకు కూడా ఇస్తాము, అందరికి ఇస్తామని చెప్పినాక ఎంతో ఆశపడి రైతన్నలందరూ కూడా ఏకపక్షంగా ఆ రోజు కాంగ్రెస్ కూడా ఓట్లు చేయడం జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, ఎందుకంటే ఇప్పటికే వానాకాలం పోయింది, ఎండాకాలం పోయినసారి పోయింది, మొత్తం సంవత్సరానికి 2 సార్లు రైతు బంధును కూడా ఎగగొట్టిన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చూసినా డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ ప్రతిసారి ఒకసారి చూస్తేమో అటు లగచర్ల విషయంలో ఏమో నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేసి ఒక నెల రోజు కాలయాపన చేసిండ్రు, దాని తర్వాత కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఒక వారం రోజులు అది కాలయాపన చేసిండ్రు, దాని తర్వాత అల్లు అర్జున్ హీరోని ఏదో రీజన్ అంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో వారు చేసి ఒక 15 రోజులు వారి కాలయాపన చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు KTR గారి అయితే కార్ రేస్ విషయాన్ని అయితే అవినీతి లేని దాన్ని అవినీతి ఉందని చెప్పి ఇవాళ ACB కేసు పెట్టి ఇవాళ వాళ్ళు ప్రత్యేకంగా డైవర్ట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ BRS అందరూ కలిసి కూడా ఏకమై ఇవాళ రైతులకు రైతు బంధు డబ్బులు రావాలి, వాళ్ళకు పెట్టుబడి పైసలు రావాలి, మహాలక్ష్మి రావాలి, ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తారనగానే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అందరూ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ సంక్రాంతికైనా మీరు ఇచ్చిన హామీలను, ఎందుకంటే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి వాళ్ళు మీరు గద్దెనెక్కిండ్రు, ప్రజలందరూ మీకు మొన్న మద్దతు పలికిండ్రు, ఎంతో ఆశతో ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికైనా కేసులు, జైళ్ళు ఇటువంటి
పక్కన పెట్టి మీరు వాటి మీద ఏదైతే శ్రద్ధ చూపిస్తారో ఆ శ్రద్ధని మీరు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీల మీద ఆ శ్రద్ధ చూపి ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మళ్ళా రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా అందరు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో నిండుగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ ఎలా చెప్పిందంటే అన్ని ముగ్గులు చుక్కలు పెట్టి ఆ చుక్కల్లో ఉన్న రిలేషన్ అందరినీ కలుపుకుంటూ పోయి ఒక చక్కటి ముగ్గు తయారు చేస్తే అది అందంగా కనిపిస్తుంది. అలాగే ఒక అమ్మాయి ఇంట్లో అందరి రిలేషన్ని మామని తండ్రిని కూతుర్ని అందరి రిలేషన్ని కలుపుకుంటూ ఆ అమ్మాయి కనుక చక్కగా ఉంటే ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటుందని మా మదర్ ఎప్పుడు చెప్తూ ఉండేది. అలాగే ఇప్పుడు కలర్ఫుల్గా ముగ్గులు అందరూ వేయడం కూడా వాళ్ళ ఇళ్ళన్నీ ప్రశాంతంగా ఉన్నాయని నాకు చాలా అర్థమైంది. కౌన్సిలర్ శ్రీదేవి రఘు మాట్లాడుతూ మేము గెలిచినప్పటి నుంచి కూడా ప్రతి పండగ ఇక్కడ మన వార్డు మహిళలతోని వార్డు ప్రజలతోని జరుపుకోవడం జరుగుతుంది. నేను ఈ మహిళగా ఉండడం మీ అందరితో, ఎందుకంటే బతుకమ్మ కావచ్చు, సంక్రాంతి పండుగ కావచ్చు, మహిళా దినోత్సవం కావచ్చు, ప్రతి ఒక్క పండుగ కూడా ప్రతిదీ మీతో జరుపుకోవడం జరుగుతుంది. ఇలాంటి అవకాశం నాకు కలిగినందుకు కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మహమ్మద్ పాషా, చిట్టిమల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.